తల్లా తోక ఉండదు. వాడు 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత పీక్తాడు. ఎడిపోతారో వాడికి తెలియదు. వీళ్ళందరూ మోపవుతారు. ఎప్పుడు వీడు పోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి పోతే ఇంకోటి వస్తాడు. ఏనా ఇదంతా? మీరు ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉంటే ఉండు, లేదు అంతే. అసలు నువ్వు ఢీ కొట్టలేని వ్యక్తితో ఢీ కొట్టాలని అనుకుంటే మాత్రం ఆ బజార్లో కూడా నువ్వు తిరగలేవు. ఇంకోటి, నువ్వు ఏదో సినిమా వేస్తే కాల్చేస్తా అంటున్నావు. ఏం కాలుస్తాయాను? నీ ఊర్లోనే కాదు, నీ ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లలో ఈసారి ఎన్టీఆర్ గారు సినిమా పడతారు. వాపు చూద్దాం. ఆయన మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నీ బోర్డు పెత్తనం ఏది? మళ్ళీ మధ్యలో నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా? ఎవరి కోసం తీసుకోవాలా? మరి ప్రభుత్వానికే చెప్పాల్సి ఉండే, నా ఊర్లో కుదరదు ఎన్టీఆర్ గారి సినిమా వేయొద్దని చెప్పి నువ్వు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సి ఉండే. నువ్వెందుకు అభిమాన సంఘాలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? దిస్ ఈజ్ నాట్ రైట్. ఒక పొలిటీషియన్ అనేవాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయకూడదు, సోషల్ యాక్టివిటీస్ తయారు చేయాలి. అంటే సమాజానికి ఉపయోగపడే చెప్పు నువ్వు ఏదైనా ఉంటే. అంతేగాని పాలిటిక్స్ని సినిమా రంగాన్ని ఎట్లా కలుపుతావు? 25 ఏళ్ళు చలనచిత్ర రంగంలో మా హీరో గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి ఆయన గారు ఆ రోజు వార్ 2 ఫంక్షన్లో ఏం మాట్లాడారు అసలు నువ్వు విన్నావా? అసలు పూర్తిగా అది పూర్తిగా జ్ఞానంతో వినాల. ఆయన ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొని వచ్చాడన్నది చెప్పాడు తప్ప వేరే ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే పిలుపు ఇవ్వబోతున్నాం. వేలాదిగా ఈ దీంట్లో నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ పాల్గొని నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం. నువ్వు సారీ చెప్పేంత వరకు, నువ్వు బహిరంగంగా అనంతపురం నాడి బొడ్డున అభిమానులందరి సమక్షంలో సారీ చెప్పి నీ తప్పు ఒప్పుకునేంత వరకు మేము దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి చెబుతున్నాం. జోహార్ ఎన్టీ రామారావు, జోహార్ హరన్న, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.